ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ సమయములో దర్శనపు లోయను గురించి ఆత్మీయ సత్యములను మీరు మాకు బయలుపరచండి. వర్తమానములను వింటున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ముఖ్యముగా మీ పాద సన్నిధిలో మేమందరము కూడా పాలు పొంది కడవరి దినములలో మా బ్రతుకులు ఎలా కొనసాగించాలో మీ వాక్యపు వెలుగులో నుండి మాకు ఆత్మీయ ఆలోచనలను బయలుపరచమని ప్రార్థిస్తూ, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములలో లోయలను గురించి కొన్ని ఆత్మీయ సత్యములనేవి పరిశుద్ధాత్మ దేవుని సహాయ మూలముగా మనం వింటూ ఉన్నాము. మన జీవితమందు దేవునికి ఇష్టము లేని కార్యములు ఏవైతే ఉన్నవో వాటిని మనం విడిచిపెట్టి ప్రభు వైపు మనము తిరిగినప్పుడు ఆశీర్వదించబడుతూ ఉన్నాం. భక్తిహీనులంగా మనము కాకుండా భక్తి కలిగిన ప్రజలముగా మనం మారినప్పుడు, భక్తితో కూడిన క్రియలు మనలో ఉన్నట్లయితే దేవుని చేత ఆశీర్వదింపబడుతూ ఉన్నాం. లోకస్తులు భక్తిహీనులుగా ఒకవేళ కొనసాగుతున్నప్పటికీ వారు కూడా ఆశీర్వదింపబడుతున్నారు కదండి అని ఒకవేళ మనం అనుకోవచ్చు. అది ఇహలోకపరమైనటువంటి సంతోషము వారికి కలుగుతుందే కానీ నిత్యములో వారు ప్రవేశించలేనటువంటి జనముగా మారిపోతారు. ఇహలోకపరముగా క్షణపాటు ఆ సంతోషాన్ని వారు అనుభవించగలరు. కానీ దేవుని బిడలు ఈ భూమి మీద శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు ఒకవేళ మనకి ఎదురైనప్పటికీ మనము తలంచే విషయం ఏమిటి, నిరీక్షించే కార్యం ఏమిటంటే, ఒక దినమందు మధ్యాకాశములో యేసు ప్రభువారు బయలుపడును. మరి ఆ ప్రభువుతో పాటు మనము ముఖాముఖిగా ఆయన కలుసుకొని నిత్యములో యుగయుగములు మన ప్రభువుతో పాటు ఉండబోచున్నామనే నిరీక్షణ ప్రతి క్రైస్తవునికి అవసరమై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములలో యెషయా గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు మనము గమనించినట్లయితే, మరొక లోయను గురించి పరిశుద్ధాత్మ దేవుని మూలముగా, ఆయన యొక్క సహాయము మూలముగా కొన్ని ఆత్మీయ విషయములనేవి మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. మరి మనమందరము కూడా దేవుని వాక్యమునకు విధేయత చూపుతూ వాక్యానుసారముగా మనం నడుచుకున్నట్లయితే నిశ్చయముగా ఒక దినమందు మీరు, నేను పరలోకములో కనబడబోచు ఉన్నాం. యుగయుగములు మన దేవునితో పాటు ఉండబోచు ఉన్నాం. ఇక్కడ దర్శనపు లోయను గురించి చక్కగా వివరించబడి ఉన్నది. మొదటి 2 వచనాలు నేను చదువుతాను, మీరు గమనించండి. దర్శనపు లోయను గురించిన దేవోక్తి. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కి ఉన్నారు, అల్లరితో నిండి కేకలు వేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు అని చెప్పబడుతూ ఉన్నది. పారసీకులు యూదాను ఆక్రమించినటువంటి సందర్భం అనేది దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ దర్శనమును గురించినటువంటి విషయములను తెలియజేస్తూ ఉన్నాడు. అనగా దర్శనపు లోయను గురించిన దేవోక్తి, దర్శనపు లోయను గురించినటువంటి ప్రవచనం అనేది ఇక్కడ చక్కగా మనకు తెలియచేయబడుతూ ఉన్నది. ఇశ్రాయేలీయులు జీవితాలలో మనం చూస్తే
వారు ప్రారంభం మొదలుకొని నేటి వరకును శత్రువుల చేత వారు ఇబ్బంది పెట్టబడుచు వస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే, ప్రభువునకు సమీపించినప్పుడు ప్రభు వారి పట్ల కనికరము చూపి శత్రువుల చేతి నుండి విడిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు వైపు తిరగకుండా అన్య దేవతల వైపు వారు తిరుగుచూ ఉన్న ఆ సమయములలో వారు శత్రువుల చేత పట్టబడుచు ఉన్నారు, శత్రువుల చేత హతమార్చబడుతూ ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని వాక్యములో మనము ఇంకా లోతుగా గమనించినట్లయితే శత్రువుల చేతికి పట్టబడుతున్నటువంటి వారి యొక్క విధి విధానములు ఎలా ఉంటాయో, అల్పకాలపు సంతోషము కొరకు బ్రతుకుచున్న వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయో 14వ వచనములో మనం గమనించగలం. ఇక్కడ 13వ వచనములో మనం చూస్తే, రేపు చచ్చిపోదము గనుక తిందాము త్రాగుదాము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయొచ్చు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. దర్శనమును కోల్పోయిన వారి బ్రతుకులు ఎలా ఉంటాయంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా, ఎలా సంపాదించుకుందుమా అనే కాన్సెప్ట్తోనే నేడు క్రైస్తవ జీవితంలో కూడా అనేకులు నడిపించబడుతూ ఉన్నారు. అసలైన దర్శనం అనేది కోల్పోయినటువంటి వ్యక్తులుగా మారిపోతూ ఉన్నారు. రేపు చచ్చిపోతాం కనుక తిందాము త్రాగుదాము సంతోషిద్దామనే ఆలోచనతో అలనాడు ఈ యూదా ప్రజలు కూడా ఇటువంటి పరిస్థితులలోనే వారు చిక్కుకున్నారు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయులమని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనము కూడా దర్శనం అనేది కోల్పోయినప్పుడు ఇవి మన జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంది. క్రైస్తవులుగా నేడు అనేకులు దర్శనము కోల్పోతూ ఉన్నారు. మరి దర్శనము కోల్పోతూ ఉన్న వేళలో వారిలో కలుగు స్వభావములు ఏమిటంటే, రేపు తిందాము త్రాగుదాము సుఖిద్దాము సంతోషంగా ఉందాము, ఇలాంటి ఆలోచనలతోనే బ్రతుకులనేవి కొనసాగుతూ ఉన్నాయి. మన కన్నులారా మనం చూస్తూ ఉన్నాం. కేరళ ప్రాంతములో కూడా, మరి వైనాడు అనే ప్రాంతములో మరి ఆ కొండ చర్యలు అనేవి వర్షము తాకిడికి అవన్నీ కూలిపోతున్న సమయాలలో మనము గమనించగలం. ఎంత భయంకరమైనటువంటి స్థితి అనేది అక్కడ మన కన్నుల ఎదుట కనబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేడు మనలో ఒక చలనము లేనటువంటి వారంగా మారిపోతున్నాం. క్రైస్తవ ప్రజల జీవితాలలో కూడా దర్శనమును కోల్పోయినటువంటి వారు చలనము లేనటువంటి వారుగా మారిపోతున్నారు. ఎక్కడో ఏవో జరుగుతున్నాయి, మనకేంటి సంబంధము అనే రీతిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అలా కాదు. దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, దేవుని బిడలకు ఉండవలసినటువంటి దర్శనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈ దర్శనమును కోల్పోవడకు గల కారణములేమిటో ప్రభు చిత్తమైతే రేపటి దినమందు వాటిని మనం గమనించగలం. మన జీవితంలో ఒకవేళ దర్శనం అనేది కోల్పోతే ఏంటి మన స్థితి, మన పరిస్థితులు ఎలా మారిపోతాయో దేవుని చిత్తమైన ఎడల రేపటి దినమందు దానిని గురించి తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. కనుక ఆత్మీయ వర్తమానములను వినండి, ఆత్మలో బలం పొందండి, ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.